మైండ్‌లో ఆయనకి థాట్ ఉంది చేస్తానన్నారు. మోస్ట్‌లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు అండ్ రీసెంట్‌గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. యెస్. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. Yes. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం Yeah, I కాల్ చేయటం spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. I think that is what is very well deserving because ఒక క్యాన్సర్ హాస్పిటల్లో అండ్ ఐ సీన్ హౌ మచ్ హీఈస్ డూయింగ్. సో ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది, సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది, బట్ ఇంకొక మనిషికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ హలో. మీడియా నుంచి. హలో. మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు, అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్హాన్స్ అయింది, చాలా ఎన్హాన్స్ అయింది మీ ఇమేజ్. అవన్నీ దాటుకొని ప్రమోషన్కి రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ డిసిషన్ ఎంత హెల్తీగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఈ మైండ్ సెట్. ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారు అనేది కాస్త వివరంగా వర్డ్ చెప్తారా? నేను చెప్పిన సార్ ఇద్దరికి వేర్ ప్రొఫెషనల్. గుడ్. That's all there is to that. అంజలి We know గారు, our job. వరలక్ష్మి గారు, నా పేరు ప్రజావాణి అండి. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ నాకు పడుంటే బాగుండేది అని